రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. దౌత్యవేత్తలు చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక ప్రసంగించాలన్నా లేకపోతే ఒక మాట మాట్లాడాలన్నా ఒక సంభాషణ జరపాలన్నా కూడా ప్రతి పదాన్ని వాడేటటువంటి ప్రతి పదం మీద చాలాసేపు తర్జన భర్జనలు పడ్డ తరువాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకుని ఆ పదం వాడతారు. ఆ పదాన్ని వాడితే వచ్చేటటువంటి అర్థాలేమిటి, దీనివల్ల జరిగే అనర్థాలేమిటి, వీటన్నిటినీ అంచనా వేసుకున్న తరువాత మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. అందుకే దౌత్యవేత్తలు ఏదన్నా మాట్లాడారంటే ఆ మాటకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక దేశపు దౌత్యవేత్త ఒక పెద్ద సమావేశంలో మాట్లాడుతూ లాహోర్ గురించి ప్రస్తావించాడు అనుకోండి. లాహోర్ గురించి ప్రస్తావించిన తర్వాత పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదనుకోండి, భారత్ను ప్రస్తావించారనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అర్థం చాలా స్పష్టము. పాకిస్తాన్ని మేము పట్టించుకోవడం లేదు, భారత్కి లాహోర్కి ఉన్నటువంటి శతాబ్దాల యుగాబ్దాల సాంస్కృతిక సంబంధాలని మేము గుర్తిస్తున్నాము. లాహోర్, ఢిల్లీ ఇవన్నీ కూడాను భారతదేశపు కల్చరల్ ఇండియాలో అంతర్భాగము, మాది భారతదేశానికి సాంస్కృతిక సంబంధము అన్నటువంటి అర్థంలో వాడుతున్నారు. పాకిస్తాన్ని ఒమిట్ చేయటం, పాకిస్తాన్ గురించి ప్రస్తావించకుండా వదిలేయటము, లాహోర్ని ఢిల్లీని కలిపి మాట్లాడటం, దీని అంతరార్థము పాకిస్తాన్ని రెచ్చగొట్టడం కోసమే. ఇలా ఎవరు మాట్లాడి ఉంటారు? ఇలాగ మాట్లాడింది పాకిస్తాన్ యొక్క పొరుగు దేశమైనటువంటి పశ్చిమ సరిహద్దు, దాదాపు 2800 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునేటటువంటి తోటి ముస్లిం దేశమైనటువంటి పాకిస్తాన్ తయారు చేసినటువంటి తాలిబాన్ల చేత పరిపాలించబడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి భారతదేశపు చార్జ్డ్ అఫైర్స్, మనము తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించము, కానీ తాలిబాన్లు ప్రస్తుతము ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. వారు భారతదేశంతో సంబంధాలు కలిగి ఉన్నారు. మన దేశం కూడాను తాలిబాన్లతో సంబంధాలని నానాటికి దృఢతరం చేసుకుంటోంది, బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ చార్జ్డ్ అఫైర్స్గా పనిచేస్తున్నటువంటి ముఫ్తీ నూర్ అహ్మద్ నూర్ మాట్లాడుతూ భారతదేశాంది ఆఫ్ఘనిస్తాన్ది 1000 సంవత్సరాల సాంస్కృతిక సంబంధము, మా దేశపు సూఫీలు మత ప్రచారకులు మీ దేశానికి వచ్చారు, లాహోర్ని ఢిల్లీని రెగ్యులర్గా సందర్శించారు, అదేవిధంగా మీ దేశానికి చెందినటువంటి వ్యాపారులు వాళ్ళకి సంబంధించినటువంటి ఒంటెల బిడారులన్నీ కూడాను మా ఆఫ్ఘనిస్తాన్ మీదుగానే యావత్ ప్రపంచానికి వెళ్ళాయి. అంత సుదీర్ఘమైన సుదృఢమైన సాంస్కృతిక బంధం మనది అని ఆయన అన్నారు. ఎక్కడన్నారు? ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో అన్నారు. ఏ కార్యక్రమంలో అన్నారు? తాలిబాన్ల పరిపాలన ఏలుబడి మొదలై 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 15, 2021లో తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాని యొక్క 5వ వార్షికోత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటూ, ఆ జరుపుకుంటున్న సందర్భంలో ఆయన లాహోర్, ఢిల్లీని పక్కపక్కన పెట్టి మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదు. పైగా ఆయన ఏదో కేవలము భారతదేశానికి చెందినటువంటి కొందరు విలేకరులతో మాట్లాడలేదు. ఆయన ఈ మాటలు అంటున్నప్పుడు పాలెస్టీనాకి చెందినటువంటి రాయబారి ఉన్నారు, అదేవిధంగా ఆయనతో పాటు ఇరాన్కి సంబంధించినటువంటి ఇరాన్ రాయబారి అయినటువంటి మహమ్మద్ ఫతా అలీ ఉన్నారు, రష్యా, చైనాకి సంబంధించిన దౌత్యవేత్తలు ఉన్నారు, అదేవిధంగా ఎరిట్రియా, ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్, నైజర్, ఖతర్, ఒమాన్, సర్బియా వంటి దేశాల దౌత్యవేత్తలందరూ పాల్గొంటున్న సమావేశంలో ఆయన అన్నారు. పాకిస్తాన్ పేరు ప్రస్తావించలేదు. పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇది ఒక రకంగా పాకిస్తాన్ని టీజ్ చేయటమే, టాంట్ చేయటమే. లాహోర్కి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం నిజానికి లవుడు పరిపాలించిన, రాముని కుమారుడైన లవుడు పరిపాలించినటువంటి లవపూరే తరువాత కాలంలో లాహోర్గా మారింది.
సిక్కుల రాజధానిగా మహారాజా రంజిత్ సింగ్ రాజధానిగా లాహోర్ ఉండేది. లాహోర్కి అమృత్సర్కి మధ్య దూరమే అంతా కలిపి ఒక 25-30 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఈ సాంస్కృతిక బంధం గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా ఆయన భారతదేశాన్ని ప్రశంసించారు. ఈ ముఫ్తీ నూర్ అహ్మద్ నూర్ అనేటటువంటి దౌత్యవేత్త. ఈ కార్యక్రమానికి భారతదేశం ఏదో విలేకరులను పంపలేదు. భారతదేశానికి సంబంధించి సౌత్ ఏషియా వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఆనంద ప్రకాష్ వెళ్ళారు. కాబట్టి భారతదేశం అధికారిక ముద్ర వేయకపోయినా తాలిబాన్లతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. నిజానికి తాలిబాన్లు వచ్చినప్పుడు పాకిస్తాన్ పండగ చేసుకుంది. 2021లో కాబూల్ని తాలిబాన్లు కైవసం చేసుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషం పండగ చేసుకున్నది పాకిస్తాన్ యొక్క ISI చీఫ్ ఫైజ్ అహ్మద్ ఆయన కాస్త ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లోకి వెళ్ళి కాబూల్లో టీ తాగి ద టీ టేస్ట్స్ వెరీ గుడ్ అని కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పేరు లేకుండా, పాకిస్తాన్కి ఆహ్వానం లేకుండా, పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు ఉన్నటువంటి సందర్భంలో ఆయన లాహోర్ని ప్రస్తావించి పాకిస్తాన్ని ప్రస్తావించలేదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. పాకిస్తాన్తో నానాటికి శత్రుత్వం పెరుగుతోందన్నటువంటి సూచన. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో కానీ, అక్కడి ప్రజలకు కనీస సదుపాయాలు అందటంలో కానీ రకరకాల పద్ధతుల్లో సహాయం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు, దౌత్యవేత్తలు భారతదేశంలో పర్యటించారు. భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఆఫ్ఘనిస్తాన్తో వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే భారతదేశము తాలిబాన్లను ఇప్పటి వరకు గుర్తించలేదు. ప్రపంచంలో ఏ దేశం కూడా గుర్తించలేదు. కానీ నెమ్మదిగా చాలా దేశాలు తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకున్నాయి. చైనాతో సంబంధాలు ఉన్నాయి, రష్యాతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం కూడాను తన ఆర్థిక ప్రయోజనాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తన ఇంట్రెస్ట్ని కాపాడుకునేందుకు తాలిబాన్లతో స్నేహాన్ని చేసింది. ఈ మొత్తము దీనిలో ఈ 5th యానివర్సరీని జరుపుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో బ్యాక్డ్రాప్లో తాలిబాన్ల జెండా, భారతదేశపు జెండా స్టేజ్ యొక్క బ్యాక్డ్రాప్ మీద ఉండడం, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఇండికేషన్. అంటే తాలిబాన్లకు భారతదేశానికి మధ్య బంధము సుదృఢమవుతున్నది. తాలిబాన్ల స్థానిక ప్రజల అవసరాన్ని, ఆఫ్ఘన్ ప్రజల అవసరాన్ని తీర్చడంలో భారతదేశము చాలా కీలక పాత్ర వహిస్తోందని ఆఫ్ఘనిస్తాన్ కూడా గుర్తిస్తోంది. ఇదంతా పాకిస్తాన్కి నచ్చదు. ఎందుకంటే పాకిస్తాన్ వాస్తవానికి మొదటి నుంచి ఏం భావిస్తూ వచ్చిందంటే 1971 నుంచి పాకిస్తాన్లో ఒక ఆలోచన ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది మా పెరడు, పాకిస్తాన్ అనే దేశానికి ఆఫ్ఘనిస్తాన్ పెరడు వంటిది. మా ఆయుధాలని ఆఫ్ఘనిస్తాన్లో దాచుకుంటాము, మాకు ఏదన్నా సమస్య వచ్చినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా ఉపయోగించుకుని భారతదేశంతో యుద్ధం చేస్తాం. కానీ దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సరిహద్దు వెంబడి ఘర్షణలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 400 మంది అమాయక ఆఫ్ఘన్ మహిళలు, వృద్ధులు, పిల్లలు చనిపోయారు. ఇది అంతర్జాతీయంగా కూడాను పాకిస్తాన్ని చాలా దేశాలు విమర్శించాయి. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ వచ్చింది. ఈ మొత్తానికి ఈ 2800 కిలోమీటర్ల డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. అంటే మొత్తము పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని అసలు ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు, తనతో ఉన్న సరిహద్దుని గుర్తించదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకుడు వచ్చినా దీన్ని గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి పెరడుగా ఉపయోగపడుతుందన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏకుమేకై కూర్చుని 5 ఏళ్ల క్రితము అక్కడికి వెళ్ళి టీ తాగి వచ్చిన వాడికి ఈరోజు వాడి ప్రస్తావన లేకుండా పరిస్థితులు మారాయంటే భారతదేశం దౌత్యపరంగా ఆఫ్ఘనిస్తాన్ని ఎంగేజ్ చేయటము ఇది ఎంత మంచి నిర్ణయమో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు భారత్ ఆఫ్ఘన్ల మైత్రి వల్ల ఇబ్బంది ఎవరికన్నా కలిగితే అది పాకిస్తాన్కి. కాబట్టి ఈసారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమము పాకిస్తాన్కి ఒక హెచ్చరికను పంపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.